భవిష్యత్తులో రేవంత్ బీజేపీలో మరో సువేంద్ అధికారి అవుతారేమోనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు సార్. మొన్న మధ్య ప్రధాని మోదీ కూడా రేవంత్ని తమతో చేయి కలపమని ఓపెన్గానే ఆహ్వానించారు. అంటే 2029 ఎన్నికల్లో అవసరమైతే రేవంత్ బీజేపీకి సహాయం చేస్తారా? కాంగ్రెస్లో రేవంత్ పుట్టి పెరగలేదు కాబట్టి ఆ పార్టీని వదిలి బయటపడటానికి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు అన్నదానికి రేవంత్ మీద మనం ఆరోపణలు చేస్తాం అన్నది మోడీ, అరవింద్. అది ఆధారంగా చేసుకొని రేవంత్ బీజేపీలో చేరుతాడు. బీజేపీలో ఏముంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 40% ఓటింగ్ ఉంది. వారు వరుస పెట్టి ప్రతి ఎన్నిక గెలుస్తున్నారు. నన్ను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు లేరు. వాళ్ళ ఓటింగు ఎంత ఉంది? 14% ఉంది. సో ఇప్పుడు ఎవరితో కలుస్తారు? పతంగి తోకతో కలుస్తుందా? తోక పతంగితో కలుస్తుందా? అర్థం ఉండాలి కదా. అది బీజేపీ వారి మాటలు. దానికి రేవంత్ రెడ్డి 2029లో బీజేపీలో ఏర్తాడు కంక్లూజన్కి ఎలా రాగలము? అయినా సువేంద్ అధికారి ఎందుకు తృణమూల్ కాంగ్రెస్ నుంచి వీడిపోయి బీజేపీలో చేరాడు? తృణమూల్ కాంగ్రెస్ లో 2nd ప్లేస్లో ఉండే సువేంద్ అధికారి మమతా బెనర్జీ తర్వాత నెంబర్ 2గా ఆయన వ్యవహారం నడిపాడు. మమతా బెనర్జీ కూడా వారసత్వ రాజకీయాలను ఎంబ్రేస్ చేసి సడన్గా తమ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తీసుకొచ్చింది. దాంతో సువేంద్ అధికారి సీనియర్ లీడర్ అయి కూడా సైడ్ లైన్ అయ్యాడు. సో ఆ అసంతృప్తితో ఆయన బీజేపీలో చేరాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏ అసంతృప్తి ఉంది? ఆయన కాంగ్రెస్లో సుభిక్షంగా 2.5 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ బీజేపీకి ఏం పలుకుబడదు అక్కడంటే బీజేపీ పెరుగుతోంది. ఇక్కడ బీజేపీ పెరుగుతోంది ఆ స్థాయిలో. సో అప్పుడు బీజేపీ పెరుగుతున్నది చూసి మా తృణమూల్ కాంగ్రెస్లో ఆయనకు అవకాశం లేక అభిషేక్ బెనర్జీ పక్కకు పడేస్తే ఆయన బయటకు వచ్చాడు. సో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి చేసింది బయట నుంచి వచ్చిన. సో సీనియర్ నాయకులు పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రి చేసింది. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళి ఎందుకు వేరే పార్టీ ఆయన బీజేపీలో ఎందుకు చేరుతాడు? దానికి రీజన్ ఉండాలి కదా. సో రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పలేమన్నమాట నిజం. ఎందుకంటే ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు చేరుతారో అది నేను ఎలా జ్యోతిష్యం చెప్పగలను. కానీ ఆ రాజకీయ పరిస్థితులు అలా ఉన్నాయా లేవా అని మాత్రమే విశ్లేషించగలం. పోనీ కాంగ్రెస్ పార్టీ ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తే ఆయన వెళ్ళి బీజేపీలో చేరుతాడు అనటానికి కాంగ్రెస్ ఎవరు తీసేసింది ఇప్పటి వరకు? మీకు సుఖ్వీందర్ సింగ్ సుక్కు హిమాచల్ ప్రదేశ్ సీఎం అయ్యాడు. ఆయన పైన వీరభద్ర సింగ్ ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు విక్రమాదిత్యల ఫ్యామిలీ. ఇప్పటికి కూడా సుఖ్వీందర్ సింగ్కే చీఫ్ మినిస్టర్ మార్చలేదు కదా. కర్ణాటకలో మీకు సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరి మధ్య పోటీ, ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కూడా ఉంది. 2.5 ఇయర్ సీఎంగా ఉంటారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు సిద్ధరామయ్యను కూడా మార్చలేదు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ముఖ్యమంత్రులను మారుస్తుంది? ఇప్పుడు తెలంగాణ మార్చడానికి పోనీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నదా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిచింది. మీకు ఆ తర్వాత జూబ్లీహిల్స్ గెలిచారు, స్థానిక ఎన్నికల్లో గెలిచారు. వరుసపెట్టి అన్ని ఎన్నికల్లో గెలుస్తుంటే ప్రతి ఎన్నికల్లో 40% మించి మినిమం ఓటింగ్ వస్తుంటే బీజేపీ ఓటింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో 35% వస్తే ఇప్పుడు మళ్ళీ తర్వాత మీకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే వరకు డిపాజిట్ గల్లంత హైదరాబాద్ నడి బొడ్డున. సో అందువల్ల బీజేపీలో చేరి రేవంత్ రెడ్డి ఏం చేసుకుంటాడు ఆ పార్టీ చేరి? అందువల్ల ఒక జనరల్ ప్రిన్సిపల్ ఎవరు ఏ పార్టీలో చేరుతారా అంటే ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే జ్యోతిరాదిత్య సింధియా చేరాడు. సో ఇక్కడ ముఖ్యమంత్రి ఇచ్చారు కదా, పోనీ ఇవ్వలేదు. పట్టి విక్రమార్కలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు. రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నాడు. మరో సువేంద్ అధికారి అవుతాడా అనుకుంటే కాస్త లాజిక్ ఉంటుంది. కానీ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎసరు మనకేం కనిపించినప్పుడు ఏ రకం కంక్లూజన్కి వస్తాం?